హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే గుంటూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్లీనింగ్ నుంచి కుకింగ్ వరకు చూపిస్తాను. చాలా ఈజీగా వండుకోవచ్చు. ఫస్ట్ టైం ఫిష్ కర్రీ వండుకునే వాళ్ళు కూడా చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. మనం మార్కెట్ నుంచి ఫిష్ అనేది అక్కడ వాష్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నా కానీ మనం వాష్ చేసుకోవాలి. ఎంతో కొంత వేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక మేమైతే 5 కిలోల చేపలైతే కొన్నాము మార్కెట్లో. ఆ క్లీనింగ్, ఆ వేస్టేజ్ మొత్తం పోయాక మాకొచ్చినవైతే ఇవే అనమాట. అరౌండ్ ఒక 3 కేజెస్ ఉంటుందో 2.5 కేజెస్ ఉంటుందో తెలీదు. ఆ వేస్టేజ్ అంతా మొత్తం పోయింది. ఇలా మా అత్తయ్య అయితే ఒక్కొక్క ముక్క తీసి అందులో ఉన్న వేస్టేజ్ అంతా పొయ్యేలాగా ఇలా మంచిగా వాష్ చేస్తుంది. ఇంక ఈ పచ్చేపలనేవి నీసు వాసన రాకుండా ఉండాలంటే మనం ఉప్పుతో శుభ్రం చేసుకోవాలి. చాలామంది వెనిగర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఆ వెనిగర్ అనేది మనకి అవైలబిలిటీలో లేదు అనుకున్నప్పుడు ఇలా ఉప్పుతో అండ్ మజ్జిగతో అనేది మనం ఈ పచ్చేపలనేవి వాష్ చేసుకోవాలి. మన దగ్గర ఏ మజ్జిగ ఉంటే ఆ మజ్జిగ తీసుకోవచ్చనమాట. పుల్లటి మజ్జిగైనా, ఫ్రెష్ మజ్జిగైనా తీసుకొని ఇలా మంచిగా ముక్కలనేది రుద్దుకోవాలనమాట. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటేనే నీసు వాసన అనేది రాకుండా ఉంటది. లేకుంటే ఆ డే అంతా ఇల్లంతా గబ్బు వాసన వస్తా ఉంటది. ఇంకా క్లీనింగ్ అయితే ఇలా చేసుకోవాలి. మనం నీట్‌గా ఇంకా ఫ్రెష్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్లో మనం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇంక మనం ఫిష్ కర్రీ వండుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే చేప ముక్కల్లో వేసేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది చేప ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రుచికి సరిపడా కారం, ఉప్పు, పచ్చిమిర్చీసు, 4-5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసి ఈ మిశ్రమాన్ని ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 లేదా 20 నిమిషాలు అనేవి ఈ చేప ముక్కలు అనేవి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా ముక్కలకి పట్టిద్ది అండ్ మనకి చేప ముక్క అనేది చాలా టేస్టీగా ఉడుకుతుంది అన్నమాట. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు పులుసుని మనం చేప ముక్కల్లో వేసేసుకోవాలి. మీరు ఎక్కువ పులుపు తింటేనేమో ఎక్కువ పులుసు యాడ్ చేసుకోవాలి. తక్కువ తింటేనేమో తక్కువ పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ఏదైనా మీరు తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక చింతపండు పులుసు అనేది యాడ్ చేశాక గరిటెతో తిప్పకూడదు. ఆ పాత్రని అటు ఇటు కదుపుకోవాలి. ఇక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక మళ్ళీ పాత్రని అటు ఇటు కదుపుకొని ఇంకా మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. చేపల పులుసు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముక్క చిదరకుండా పులుసు చిక్కగా ఎలా ఉడుకుతుందో చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చూపించిన స్టైల్. చేపల పులుసు వండడం రాదు అని బాధపడుతున్నారా? అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎంత ఈజీనో చేపల పులుసు వండుకోవడం. చాలా టేస్టీగా, ఈజీగా వండుకోవచ్చు నేను చూపించిన విధానం. కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం ఇలా పాత్ర అనేది అటు ఇటు కదుపుకోవాలి. ఎందుకంటే గరిటె పెట్టి తిప్పుకుంటే ముక్క అనేది చిదిరిపోతుంది కాబట్టి చూడండి థిక్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది. అసలు గరిట అనేది యూజ్ చేయకూడదా కర్రీలో అంటే యూజ్ చేయొచ్చు గరిట. ఒకసారి లేదా 2 సార్లు అనేది యూజ్ చేసుకోవచ్చు. ముక్క అనేది చిదరకుండా చిన్నగా గరిటెతో మనం పీస్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇంకా ఈ చేపల పులుసు వచ్చేసి మనం వెడల్పాటి పాత్రలో వండుకోవాలి. అప్పుడే మనకి ఈ చేపల కూర అనేది బాగా మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇంకా మనం ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఈ చేపలు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే మన కళ్ళకి చాలా మంచిది. మనకి సైట్ అనేది రాకుండా కాపాడుతుంది ఇది తినడం వల్ల. అండ్ మన గుండెకి కూడా చాలా మంచిది. మన జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ విటమిన్స్, మినరల్స్, హై ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ చేపల పులుసు వచ్చేసి వండిన రోజు కంటే కూడా మరుసటి రోజు మరింత టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా చేపల పులుసు వండుకోవడం ఎంత ఈజీయో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.